ఏమిటి ఆ సంగతిని మనం ఆలోచన చేస్తే, దేవుని మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురని ఓ శ్రేష్టమైన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు ముద్రింపజేశాడు. ఈ మాటను కొంచెం ఆగి ఆలోచన చేస్తే, దేవుని పిల్లలమైన మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుని మందిరములో నాటబడాలి. మందిరములో నాటబడటం అంటే ఇనుము ఇటుకలు ఇసుక చేత సిమెంట్ ద్వారా కట్టిన ఈ మందిరము కాదు, కానీ దేవుని మందిరమైన మనలో దేవుని వాక్యము నివాసము చేస్తే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో వర్ధిల్లువారుగా ఉంటాం. స్తోత్రం కలుగును గాక. భక్తుడైన దావీదు గారు అంటారు, 52వ కీర్తనలో అనుకుంటాను ఒక మాట రాస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ 52వ కీర్తనలో 8వ వచనములో శ్రేష్టమైన మాట అంటాడు. నేనైతే ఇదిగో మీరెవాగున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి లేఖన భాగములు మనకు తెలియజేస్తా ఉన్నాడో. దేవుని మందిరములో నాటబడిన వారమై ఉండాలి. దావీదు నాటబడ్డాడు గనుక ఆయన సన్నిధిలో నాటబడి ఉంటే ఎలా ఉంటుందో ఓ మాట జ్ఞాపకం చేశాడు. పచ్చని ఒలివ మొక్క అన్నాడు. ఏమండి, ఒలివ చెట్టుతోనే ఎందుకు పోల్చాలి? ఇంకేం చెట్లు లేవా? ఒలివ చెట్టును బట్టి ఎందుకు? జాన్ చెట్టు అనొచ్చుగా. ఏమండి, బత్తాకాయల చెట్టు అనొచ్చుగా, దానిమ్మకాయల చెట్టు అనొచ్చుగా. ఒలివ చెట్టు ఎందుకు ఈ ఒలివ చెట్టును గురించి పోల్చాడు భక్తుడైన దావీదుని మనం ఆలోచన చేసుకుంటే, యెరూషలేము ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంట ఒలివ పంటే ఉంటుంది. ఇంట యెరూషలేములో మేము వెళ్ళినప్పుడు చూసాం. అక్కడ ఏ పంట ఉంటుందయ్యా వాళ్ళకంటే, మన ఈ కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో వాసులైతే కూరగాయ మొక్కలుగా వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, ఆనపకాయలు ఇలాంటి పంటలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రాంతం వాళ్ళైతే ఏమేసుకుంటారయ్యా అంటే, ఇంటి ఆవరణం కొంచెం ఉంటే చాలు, అందులో 2-3 ఒలివ మొక్కలు ఉంటాయి. ఆ ఒలివ పంటతోనే వారు పోషించబడతారు. ఆ ఒలివ పంటతోనే వారు బ్రతుకుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒలివ చెట్టును దేవుడు ఎందుకు అలా పోల్చాడు అంటే, ఒలివ చెట్టు దీర్ఘకాలం బ్రతుకుతుంది. ఎందుకంటే బిడ్డలారా, నోవహు దినములలో ఆదికాండము 6వ అధ్యాయం కాడికి వెళ్ళేసరికి దేవుడు ఆది నుండి మొదటి అధ్యాయం నుండి చేసినదంతా మంచిది అంటా చేశాడు. చేసినదంతా మంచిదే, కానీ చూసేటప్పుడు అది ఏమైపోయిందట? చెడిపోయింది అని వ్రాయబడి ఉంది. బిడ్డలారా, చెడిపోయింది అని వ్రాయబడి ఉంది. చేసేటప్పుడు మంచిగానే ఉంది, చూచేటప్పుడు భూమి ఏమైపోయింది? చదవండి ఆ మాట. యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమునందు నొచ్చుకొనెను రాయబడింది. బిడ్డలారా, నొచ్చుకునే పని చేశాడు మానవుడు. ఎందుకు అని ఆలోచన చేస్తే, దేవుడు చేసేటప్పుడు మంచిగానే ఉన్నాడు, కానీ చూసేటప్పటికి మనుషులు ఏమైపోయారండి? చెడిపోయారట. ఈ చెడిపోయిన మానవాళిని సమస్తమును జలప్రళయం చేత
నాశనము చేయాలని లేక తుడిచివేయాలని, భూమి మీద నుండకుండా తుడిచివేయుదమని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నోవహు ఒక్కరు మాత్రమే కృప పొంది ఉన్నాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. నోవహు ఒక్కడే కృప పొందిన వాడై ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలు మనకు కనపడతాయంటే 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎందుకంటే తన తరములో నీతిపరుడు, నిందలేనివాడు, దేవునితో కూడా భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నాటబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నీవు ఆ సమయంలో ఆ కుటుంబానికి సమస్త నరులతో నాశనం చేయకుండా, నోవహు నీ మట్టికి నీవు ఒక వాడను సిద్ధం చేసుకోమన్నప్పుడు వాడను సిద్ధం చేసుకున్నాడు. వాడను చేయడం ముగిసింది. అన్ని లెక్కల కొలతల ప్రకారంగా నోవహు కట్టాడు, బాగానే ఉంది. కానీ దాని వాడకు తలుపు వేయడం దేవుడే మూశాడు. దేవుడు మూసిన తర్వాత ఇక ఆకాశ తూములు విప్పబడ్డాయి, ప్రచండమైన వర్షాలు కురిచినాయి, క్రమక్రమముగా నీళ్లు పెరిగిపోయినాయి. ఎప్పుడైతే నీళ్లు పెరిగినాయో వాడ అహారాతు కొండ మీద తేలిపోయింది, నడుస్తుంది నీటి మీద. దేవుని బిడ్డలారా, కొంతకాలం అయిన తర్వాత నీళ్లు ఇంకినయో లేదో అని ఒక కాకిని పంపారటండి. ఏ కాకి? దేవుని బిడ్డలారా, ఆ 7వ వచనంలో రాయబడింది, ఒక కాకిని వెలుపలికి విడిచెను అని రాయబడింది. విడిస్తే ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనంలో కాకిని విడిచిపెట్టాడు. విడిచిపెడితే అది తిరిగి రాలేదటండి. తిరిగి రాలేదు అంటే అరకాలు మోపుటకైనను స్థలము లేకుండా పోయిందట. అతడు మరలా నల్ల పావురాన్ని వదిలేడటండి. 8వ వచనంలో సాయంకాలము దినమున అది మళ్ళా వాని యొద్దకు, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పావురము నోటన సాయంకాలం అయినప్పుడు అది అతని యొద్దకు వచ్చెను. తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండి నన్ను రాయబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీటలో మునిగిపోయా, జనము చనిపోయారు, వృక్షాలు సమస్తము చనిపోయినా ఒలివ మొక్క ఏం చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక అద్భుతం. ఈ ఒలివ చెట్టుకు ఎంత శ్రేష్టత, ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకనే దావీదు గారు అంటారు, నేను పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నానంటాడు. దేవుని బిడ్డలారా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడండి. దేవుని సన్నిధిలో నాటబడిన వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో నాటబడిన వారమై ఉంటే, దేవుని బిడ్డలారా, ఈ ఒలివ చెట్టు ఇంకా శ్రేష్టత గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళి 9వ అధ్యాయములో మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు 9వ వచనంలో చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినట్టండి. ఏమ్మా ఒలివ చెట్టు, మా మీద నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, మమ్మల్ని ఏళ్తావా అన్నాయంట. అప్పుడు ఒలివ చెట్టు అన్నదట్టండి, దేవునికి మానవులకు సన్మానించుదురో ఆనా తైలమునియక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చి తినా. ఏమండోయ్, ఒలివ చెట్లన్నిటితో చెబుతుందట, నేను అభిషేకపు తైలమునిచ్చడి చెట్టునంటుందండి. హల్లెలూయా.
ఒలివ చెట్టుకు ఒక శ్రేష్టత ఉంది, ఒలివ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది, ఒలివ చెట్టు సుదీర్ఘ కాలము జీవించగలిగిన కృప ఉంది. దేవుడు గెత్సెమనే తోటలో రోదన చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఒలివ చెట్లు, యెరూషలేము దేవాలయం దగ్గర పెద్ద పెద్ద ఒలివ చెట్లు ఉంటాయండి. ఆ ఒలివ చెట్లను నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాను? నేనైతే దేవుని మందిరములో నీవు నాటబడితే ఒలివ చెట్టు వలె ఉంటావు. నీవు నాటబడితే ఒలివ చెట్టుబడిగా ఉంటావు. నీవు ఇతరులకు దీవెనకరంగా ఉంటావు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎక్కడ నాటబడాలి? విశ్వాసములో నాటబడాలి, ప్రార్థనలో నాటబడాలి, ఆత్మలో నాటబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నాటబడిన జీవితంలో మనం ఉంటే వర్ధిల్లుతాం. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాం. ఇక్కడ రాయబడిన మాట అదేనండి, దేవుని మందిరములో నాటబడిన వారమై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అంటాడు. దేవుని బిడ్డలారా, ఎలాగూ వర్ధిల్లుతారు, ఎవరు వర్ధిల్లుతారు అని బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు దేవుని మందిరములో ఏం చేస్తున్నాను అంటున్నాడు? పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకుని బాప్తిసం పొందుకుని నీవు దేవుని మందిరమునకు వస్తూ వాక్యాన్ని వింటూ విశ్వాసమందు వేరు పారిన వాడవైతే ఎలాగుంటావు, ఎలాగుండాలి? అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక నిలువక నడువక, యెహోవా ధర్మశాస్త్రమునందు వాక్యమందు నీవు నిలిచి ఉంటే నీవేం చేస్తావు? నీటి కాలువ యారున నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేనుంటావంటున్నాడు. బిడ్లరా, నాటబడితే ఫలభరితంగా ఉంటావు. నాటబడిన వాడవైతే నొచ్చుకునే మాట వచ్చినా సనుక్కోవు. దేవుని బిడ్డలారా, దేవుని ఊట యొద్ద నాటబడాలి, ఊట నాటబడాలి. ఏమిటి ఆ ఊట? దేవుని వాక్యము నీలో సమృద్ధిగా నివసించనివ్వండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు కదా, యోసేపు ఫలించేటి కొమ్మ, అది ఊట యొద్ద నాటబడిన కొమ్మ అని రాయబడి. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయములో ఈ మాట మనకు కనపడుతుంది కదా బిడ్లరా. ఎస్, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి వ్యాపించెను. అబ్బా, ఎంత మంచి మాట అండి. గల కారణం ఏంటి? యోసేపు విశ్వాసంలో నాటబడ్డాడు, తండ్రి ఉపదేశంలో నాటబడ్డాడు. అతడు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని నిందలు అవమానపు పరిస్థితి అయినా మనుషుల మీద ఆధారపడలేదు, అధికారుల మీద ఆధారపడలేదు. తాను క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే పైనున్న వాటినే దృష్టిస్తావు. పొందబోవు మహిమ గల కృప కొరకు ఎదురు చూశాడు గనుక యోసేపు దేవుని బిడ్డలరా ఫలించెడి కొమ్మగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయంలో చాలా మాటలు రాశాడు. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలరా. ఇర్మియా ప్రవక్త ఇలాగ అంటున్నాడు, 17వ అధ్యాయములో ఓ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలరా, ఓ శ్రేష్టమైన మన మాట కనబడుతూ ఉంది. ఏమంటున్నాడంటే 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను శాపగ్రస్తుడని రాయబడింది.
యెహోవా మీద ఆధారపడకుండగా, తన హృదయము దేవుని తట్టుగా చూడకుండగా, మనుషుల వైపుకు చూస్తే, అధికారుల వైపుకు చూస్తే, దేవుని బిడ్డలారా భయంకరమైన మాట, శాపగ్రస్తుడని రాయబడి ఉంది. వాడు ఎడారిలో అరుహూర వృక్షము వలె ఉంటాడంటున్నాడు. మేలి వచ్చినప్పుడు అది వానికి కనబడదంటున్నాడు. అయితే బిడ్డలారా 7వ వచనంలో అంటాడు కదా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడండి. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎవడు పాడైపోలేదు. ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు సిగ్గునందలేదు. అందుకే ఓ భక్తుడు అంటాడు కదా, ఎక్కడ హబక్కుకు గ్రంథంలో అంటాడు కదా. ఒకసారి హబక్కుకు గ్రంథంలోనికి వెళితే మంచి మాటలు కనపడతాయండి. హబక్కుకు గ్రంథంలో ఓ మంచి మాట మనం చదువుకుంటే, దేవుని పిల్లలారా, ఆ మాట మనకి కనబడుతూ ఉంటది. చూడండి 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును అంటున్నాడు. ఆమేన్. ప్రభువు యెహోవాయే నాకు బలము, నేను దేవుని సన్నిధిలో నాటబడినాను గనుక ఏమున్నా లేకున్నా, హల్లెలూయా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. దేవుని బిడ్డలారా, ఫలించినా ఫలించకపోయినా, ఆరోగ్యమున్నా ఆరోగ్యము లేకున్నా, అందమున్నా లేకున్నా, అంతస్తులున్నా లేకున్నా, అధికారమున్నా లేకున్నా, యేసయ్య నీ ఉంటే నీవు ధన్యుడవే. నీవు ధన్యుడవే. దేవుని కలిగి ఉంటే చాలు. మాట రాకపోయినా పర్వాలేదు, మాట రాకపోయినా పర్వాలేదు, యేసయ్యను కలిగి ఉంటే ఆయన కృప నీ నెత్తి మీద ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్ముకుంటున్నావు? నీవు దేవుని మందిరంలో నాటబడిన వాడిగా ఉంటున్నావా? దేవుని బిడ్డలారా, దేవుని ఒక మంచి మాట ఇక్కడ హోషేయ పుస్తకంలో అంటాడు భక్తుడు. హోషేయ ఓ మంచి మాట 14వ అధ్యాయంలో, దేవుని బిడ్డలారా 14వ అధ్యాయంలో అంటాడు కదా, 5వ వచనంలో, చెట్టునకు మంచు ఉండునట్లుగా నేనతని కొందును. ఏమండి ఎలా ఉంటాడటండి? నీవు మందిరములో నాటబడితే నా దేవుడు నీతో ఎలాగుంటాడట? చెట్టుకు మంచు ఉండునట్లుగా. ఏమండి, మంచు మనకి కనపడదు, అదో పొగలా కనపడతా ఉంటది. కానీ ఆ చెట్టు మీద అలాగను చూస్తే అబ్బా ఎంత చల్లగా ఉంటుందండి మంచు. చెట్టునకు మంచు ఉండునట్లుగా నేను అతనికి ఉందును. రెండవది, తామర పుష్పము పెరుగునట్లుగా అతడు అభివృద్ధి నొందును. లబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం, హల్లెలూయా, హల్లెలూయా, సౌందర్యం. అబ్బా ఎంత మంచి మాట. ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము నేను అతనికి ఉంచుతానంటే. దేవుని బిడ్డలారా, నీకు సౌందర్యం కొరకు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోక్కలొద్దండి. నువ్వు సౌందర్యం కొరకు బ్యూటీ ఫామ్కి వెళ్ళక్కలొద్దు.
నువ్వు సౌందర్యం కొరకు హిమాలయ సబ్బు రాయక్కర్లతో, నీవు సౌందర్యం కొరకు దేవుని మందిరములో మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్లు కారుస్తా ఉంటుంటే నీ ముఖం తెల్లబడుతూ ఉంది. నీ మోకాళ్ళు నిలబడితే ముఖం తెల్లబడుతుంది. నీవు దేవుని సన్నిధిలో నాటబడి మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన పైకి వెళ్తుంది, కృప కిందకు వస్తుంది. ఓ నీ ముఖము సౌందర్యంగా ఉంటుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు వర్ధిల్లాలని. అందుకనే యోహాను భక్తుడు ఎలా రాస్తున్నాడు? యోహాను 15వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారంటే మహిమపరచబడతారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు మందిరములో నాటబడితే, ఒకవేళ అనుకుంటున్నావు, దుఃఖపడుతున్నావు, వేదన చెందుతున్నావేమో, దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చచ్చిపోలేదు, వాగ్దానం చచ్చిపోయేది కాదు, వాగ్దానానికి మరణము లేదు. దేవుడి నోట నుండి వచ్చే వాగ్దానానికి జీవముంది. జీవము గల దేవుడు పలికిన మాట. వాగ్దానానికి ఏమి లేదండి, వాగ్దానానికి మరణం లేదా. మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదన్నాడు భక్తుడు. వాగ్దానానికి మరణం లేదు. మృత తుల్యమైపోయిన గర్భానికి జీవాన్ని ఇచ్చాడు బిడ్డల కంటానికి. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చనిపోలేదు బిడ్డలారా, వాగ్దానము నెరవేర్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను ఆశీర్వదిస్తాను బహుగా అని చెప్పాడు అబ్రహాముకి 12వ అధ్యాయంలో. ఆదికాండం 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అని చెబితే ఆ ఆశీర్వాదం చచ్చిపోలేదు. 24వ అధ్యాయంలో ఆదికాండంలో చెప్తాడు కదా, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించు. కొన్ని విషయాలలో కాదండి, దేవుడు ఆశీర్వదిస్తే అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. కొంతమంది కొన్ని విషయాల్లోనే ఆశీర్వదించబడతారు ఈ లోకపరంగా. నా దేవుడైతే బిడ్డలారా అన్ని విషయములలో, భూఫలములో, గర్భఫలములో, భూఫలము, గర్భఫలము, దుక్కెటెద్దలు, ద్రాక్ష తోటలు, వ్యవసాయము, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు అన్ని ఫలిస్తాయి, అన్ని ఫలిస్తాయి. నువ్వు నాటబడితే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీళ్లు కారిస్తే నా దేవుడు సింహాసనం మీద ఉండడు. నీ స్థితిని మార్చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సందులో ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యాన్ని ఇస్తానంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాగ్దానం మరణం లేదు, వాగ్దానం నెరవేరుస్తాడు. ఒకవేళ నీ విశ్వాసంలో సడలిపోయావేమో, నీ ప్రార్థనలో తొట్టిల్లిపోయావేమో, నీ ఆత్మీయతలో చల్లారిపోయావేమో, మరలా పురుకొల్పబడు, మరలా ఉజ్జీవింపబడు, మరలా ఆత్మీయంగా మోకరించు, ఆ శక్తిలో దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇలా జ్ఞాపకం చేసుకుంటే, నీవు ఆత్మానుసారంగా ఉన్నావా? ఒకవేళ ఆత్మానుసారంగా చనిపోయావా? చనిపోతాం అంటే మొత్తానికి చనిపోతాం. నువ్వు ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చనిపోతావన్నాడు. ఆత్మీయ మహిమను పోగొట్టుకున్నాడు, ఆత్మీయ ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, ఆత్మీయ స్వతంత్రత పోగొట్టుకున్నాడు, ఆత్మీయ సౌందర్యం పోగొట్టుకున్నాడు, ఆత్మీయమైన కృప పోగొట్టుకున్నాడు ఆదాము. అందుకనే చెమట కార్చి గచ్చు పొదలు, ముండ్ల పొదల్లో ఆహారం పండించుకుని తింటున్నాడు. తినాలన్న పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చూపించి నేను ముగిస్తున్నాను. బిడ్డలారా, నీవు నాటబడిన వారిగా ఉంటే, దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉంటే, లూకాసు వార్తలో 2వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, ఆషేరు గోత్రికురాలును పెనీయేలు కుమార్తె అయిన అన్న 7 సంవత్సరములు పెనిమిటితో కాపురము చేసి 84 సంవత్సరాలు మందిరములో ఉండి ప్రార్థన చేస్తా ఉంది. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తా ఉంది.
ఓ ప్రజలందరి పాపమును విమోచించటానికి విమోచకుడు పుడతాడు, విమోచకుడు వస్తాడని ఎదురు చూస్తా ఉంది మందిరములో. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 84 ఏండ్లు ప్రార్థించి అంగలార్చి కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ఉండగా ఆమె కన్నీళ్లు సంతోషంగా మారిపోయినాయి. ఆమె అంగలార్పు ఆనందంగా మారిపోయింది. ఓ రక్షకుణ్ణి చూచి యోసేపు మరియలు ప్రభు అయిన యేసు క్రీస్తు 8వ దినమున సున్నతి ప్రకారము దేవుని బిడ్డలారా దేవాలయంలోనికి తీసుకొస్తే, దేవాన్ని రాక కోసము నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు సిమ్యోను ప్రవక్త. అదే కింద వచనాల్లో చూస్తే అన్న అంటది కదా, 84 ఏండ్లు ఏం చేసిందటండి? మామూలు కాదండి, దేవాలయములో ఉపవాసం ఉండి రే అనక పగలనక సమయమనక సమాయమనక దేవుని మందిరానికి సేవ చేస్తా ఉంది, దేవుని మందిరంలో పరిచర్య చేస్తా ఉంది. నేటి దినాల్లో పరిచర్య చేయరా బాబు అంటే కాలు రగరేస్తున్నాడండి, మోకరించరా బాబు అంటే బోకరిస్తున్నాడండి. దేవుని బిడ్డలారా మోకరించరా బాబు రే ప్రార్థన చేద్దామంటే బోకరించున్నాడండి. దేవుని బిడ్డలారా లోబడు, దేవుని సన్నిధిలో మందిరంలో నాటబడు, నువ్వు దీవించబడతావు. నాటబడు, ఆరోగ్యవంతుడిగా ఉంటావు. నాటబడు, వర్ధెలుతావు. అదే భక్తుడు చెబుతున్నాడు. చదవండి, ఆ మొదటిగా మాట చదివితే నేను ముగిస్తాను బిడ్డలారా. చాలా సంగతులు ఉన్నాయి కానీ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు అంటాడు, ఆ కీర్తనల గ్రంథంలో 92వ కీర్తన 13వ వచనంలో అంటాడు కదా, యెహోవా మందిరములో నాటబడినవాడు. మరేం చేస్తారటండి? యెహోవా మందిరములో నాటబడిన వారే వారు దేవుని మందిరములో వర్ధిల్లుదురు అంటాడు. నీ వర్ధిల్లాలంటే మందిరంలో స్థిరపరచబడాలి, మందిరంలో నాటబడాలి, వాక్యానికి అంటకట్టబడాలి. విశ్వాసంతో ప్రార్థనతో నీవు దేవుని సన్నిధిలో ఉంటే తప్పక దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుని బిడ్డ, ఓ భక్తుడు ఇలా పాట కట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆ పాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వర్ధిల్లుదురు దేవుని సన్నిధిలో నాటబడిన వారై అనే పాటను మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలారా, నీవు నాటబడ్డావా? లోకములో నాటబడుతున్నావా? లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచున్నాడు. దేవుని చిత్తమే చేస్తున్నారా? దేవుని ఇష్టమే నెరవేరుస్తున్నారా? మనం ఆగి ఆలోచన చేసుకుంటే బిడ్డలరా, మనం ఆగి ఆలోచన చేసుకుంటే దేవుని మందిరంలో నాటపడమ్మా. ఓ ప్రతిష్ఠితలోనికి రా, ఓ సమర్పణలోనికి రా, ఒక వైరాగ్యం కలిగి జీవించు. మందిరములో నాటబడి ఇక చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. బిడ్డలు లేనప్పుడు పెనిన్న మీద కోపపడి దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థించి కన్నీళ్లు కార్చి కన్నీటితో పుట్టుకొచ్చిన సమూయేలు దీపమారిపోక ముందు దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు. దేవుని సన్నిధిలో నాటబడి ఉన్నాడు గనుక సమూయేలుని దేవుడు ఆశీర్వదించాడు. సమూయేలుని దేవుడు విడిచిపెట్టలేదు. అతడు దీపము ఆరిపోక ముందే దేవుని మందిరంలో కనబడుతున్నాడు. దేవుని స్వరము అరుదుగా వినిపిస్తున్న సమయంలో ఏలీ కుమారులు చెడిపోయారు. ఏలీ కన్నులు కమందు దృష్టి అయిపోయింది. అలాంటి పరిస్థితులలో నా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు.
నీవు మందిరములో ఉంటే దేవుడు దర్శిస్తాడు. నీవు దేవుని మందిరంలో ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. దేవుని బిడ్డ, మందిరంలో ఉన్న సమయాలను దేవుడు విడిచిపెట్టాడు. దాన్ని మొదలుకుని బెర్షెబా వరకు న్యాయాధిపతిగాను ప్రవక్తగాను స్థిరపరచు. మందిరంలో నాటబడాలనే మనస్సు నీకుందా? మందిరాన్ని ప్రేమించే మనసు నీకుందా? నీ జీవితాన్ని వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేసి ప్రార్థన చేద్దాం బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా